ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ, ఇది ఒక సిబిటీలో ఒక గోల్డ్ లాంటిది అనమాట థెరపీ. అది ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా అదే పదే పదే థాట్ వస్తుంది. ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశారనుకోండి, ఇమీడియట్గా అదే సిచ్యువేషన్ వల్ల ఇబ్బందులు ఎదుగుతుంటాయి. అలాగే ఒక ఆబ్జెక్ట్ని ముట్టుకున్నారు అనుకోండి, అంటే డోరు నాబ్ను ముట్టుకున్నారు, ఇమీడియట్గా 50 సార్లు కడుక్కోవాలనే ఫీలింగ్. అనుకోకుండా ఎవరైనా బయట నుంచి వచ్చి కూర్చున్నారు అనుకోండి, అక్కడ పసుపు నీళ్ళతో కడగాలి, నీళ్ళతో కడగాలి, లేదంటే వాళ్ళ బట్టలు వాష్ చేయాలి, లేదంటే ఇది చేసుకోవాలి. అది ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అనేది సిబిటీలో గోల్డ్ థెరపీగా చెప్తారు. ఈఆర్పి గురించి నేను మంచి పుస్తకాలు సిబిటీ మీద, భయం మీద రాసిన పుస్తకంలోని, సిబిటీ ఎన్ఎల్పి అండ్ సెల్ఫ్ హిప్నటిజం ఫర్ ఓసిడి యాంగ్జైటీ అనే పుస్తకంలోని, సిబిటీ అనే ప్లెయిన్ పుస్తకంలోని, ఓన్లీ మెంటల్ హెల్త్ రిలేటెడ్ పుస్తకాలు అన్నింటిలో నేను రాసాను. క్లియర్గా ఆ పుస్తకం చదువు అర్థం చేసుకోండి. నేను సింపుల్గా చెప్తాను మీకు. అది ఇప్పుడు నేను దీన్ని టచ్ చేశాను అనుకోండి, టచ్ చేయడంతో నాకేదో జర్మ్స్ పట్టాయి, శుభ్రత లేదు, లేదా సూక్ష్మజీవులు పట్టాయి, లేదా ఏదైనా కంటామినేషన్ ఓసిడి అంటారు. అప్పుడు ఏమవుతుంది, కడిగిందే ఈ ఫంగస్ పట్టేస్తాయండి. ట్యాంకల్ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. ఉతికింది కదా బట్టలు, తోమిందే అంట్లు. ఎక్కడన్నా టచ్ చేస్తే ఇమీడియట్గా చేతులు కొడుకోవడాలు. ఎవరైనా ఇంట్లోకి వచ్చారంటే వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళని కాళ్ళు చేతులు కొడుకోమండం, వీళ్ళు కూడా కాళ్ళు చేతులు కొడుకోవడం. ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్, దీని మీనింగ్ చూడండి. ఎక్స్పోజర్, మీకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో, ఏదైతే అనీజీగా ఉందో, ఏదైతే అబ్సెన్సెస్ కంపల్షన్స్ వస్తుందో దానికే మీరు ఎక్స్పోజ్ అవ్వండి. రెస్పాన్స్ ప్రివెన్షన్, ఎక్స్పోజ్ అయిన వెంటనే ఏం చేస్తారు, ఇమీడియట్గా చేతులు కొట్టుకోవడం, ఇమీడియట్గా పసులు చేయడం, ఇమీడియట్గా 1 2 3 4 అని కౌంటులు చూడడం, లేదా దేవుని దండం పెట్టుకోవడం, లేదనుకుంటే అనుకోవడం, లేదనుకుంటే దేవుణ్ణి మనసులో తెచ్చుకుని ఒకసారి ఇలా అనుకోవడం, లేదా 3 చుట్లు తిరగడం, లేదనుకుంటే గుడి చుట్టూ తిరగాలనిపించడం, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్దాం, ఏదైతే ఉందో ఎక్స్పోజర్. రెస్పాన్స్, ఇమీడియట్గా ఇవన్నీ చేస్తున్నాం కదా, అది రెస్పాన్స్ అనమాట. అలా చేయకుండా ఫస్ట్ డే 1 2 3 4 5 కొన్ని సెకండ్స్ నంబర్ కౌంట్ చేసుకుని అప్పటి వరకు ఈ యాంగ్జైటీని, ఈ టెన్షన్ని, ఈ భయాన్ని భరించడం అనమాట. భరించి ఏం చేయాలంటే డీప్గా గాలి పీల్చుకుని నెమ్మది కుదులుతూ QRT టెక్నిక్ ఉంటుంది. పాదాల నుంచి తల వరకు టైట్ చేసుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి కింద కుదులుతూ అనాలి. ఇవన్నీ కూడా మీరు టెక్నికల్ వాటిలో ఉండదు, మా అనుభవాలతోటి మేము మార్చిన కొన్ని ఆల్రెడీ బిహేవియర్ థెరపీ ఫర్ ఓసిడి అని చెప్పేసి ఒక 35 ఏళ్ల క్రితం నేను చదివిన మొట్టమొదట పుస్తకం ఓసిడి మీద అనమాట. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. చాలా పుస్తకాలు ఎక్కువైతే నేను అందరికి డొనేషన్స్ ఇచ్చాను. బిహేవియరల్ ట్రీట్మెంట్ ఆఫ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అబ్సెసివ్ స్టేట్స్, సిబిటి ఆర్ఈబిటీలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు చాలా ఉంటాయి. ఇది పూర్తిగా బిహేవియర్ థెరపీ సంబంధించింది. అది ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇమీడియట్గా యాంగ్జైటీ వచ్చినప్పుడు యాంగ్జైటీని తగ్గించుకోవడానికి చేతులు కొట్టుకోవడం, అంకెలు లెక్క పెట్టుకోవడమో, దేవుని దండం పెట్టుకోవడం ఏదైనా చేస్తున్నప్పుడు అలా చేయకుండా కాసేపు ఆగి, కొన్ని కౌంట్ల పాటు ఆగి ఆ తర్వాత వెళ్ళండి. చాలా నరకం అనిపిస్తారు అలా ఇలా ఆగినప్పుడు. అయినప్పటికీ మెల్లిమెల్లిగా కొన్ని సెకండ్లు, తర్వాత కొన్ని నిమిషాలు, తర్వాత ఇది చేసుకుంటూ పొద్దున్న సాయంకాలం జాకబ్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ టెన్షన్ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే డీప్గా గాలి పీల్చుకుని వదులుతూ ఆ కౌంట్లు చేసుకుంటూ ఉంటే స్లోగా ఇమీడియట్గా రెస్పాండ్ అవడం అనేది ఆగి మెల్లిగా గ్యాప్ పెరుగుతుందండి. ఇది సిబిటీలో గోల్డెన్ థెరపీ మెథడ్. ఇది అది ఒక్కరోజుతో వచ్చే రిజల్ట్ కాదండి, కానీ స్టార్టింగ్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని ఆపడం అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. మెల్లిగా మీరు ఇమీడియట్గా చేతులు కడగడాలి, ఇమీడియట్గా తుమ్ము వస్తే ఏదో చూడాలి, ఇమీడియట్గా దండం పెట్టాలి, ఇమీడియట్గా వేసుకోవడాలి, ఇమీడియట్గా ఇంకేదైనా వచ్చిన దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి అలవాటు పడతారు, దాన్ని అనుభవించడానికి అలవాడతారు, ఆటోమేటిక్గా బాడీని రిలాక్స్ చేసుకోవడానికి అలవాడతారు. ఆ పని చెయ్యాలి అనే కంపల్సన్ ఏదైతే ఉందో ఆ కంపల్సన్ని
గ్యాప్ని పెంచుకుంటూ పోతారు. ఇలా పెరిగే కొలది ఏమవుతుందంటే ఇప్పుడు అది మీరు చెయ్యి ఎక్స్పోజర్, ప్రివెన్షన్, థెరపీ. ఎక్స్పోజర్ రెస్పాండ్ అవడం అనేది తగ్గుతుంటుంది. ప్రివెన్షన్ అంటే అదే తగ్గించుకుంటే కొన్నాళ్ళ తర్వాత అందరిలాగా మీరు ఉండగలుగుతారు. దీంతో పాటు ఏం చేయాలి, కంపల్సరిగా జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ అనేది ఒక అరగంట చొప్పున చేసుకోవాలి. అండ్ ఆల్సో సెల్ఫ్ రిలాక్సేషన్ స్కానింగ్ మెథడ్ అనేది 10 నిమిషాలు చేసుకోవాలి. అలాగే క్యూఆర్టీ టెక్నిక్ అనేది అడప చేస్తూనే ఉండాలి. మెల్లిమెల్లిగా 6 వారాలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఒక పీరియడ్లో మెల్లిమెల్లిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. దీనికితో పాటు మీరు ఎవరైనా సైకాట్రిస్ట్ మందులు వాడుకుంటే మందులు వాడుకోండి. నాలాంటి వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర సిబిటి, ఆర్బిటి, డిబిటి లాంటివి తీసుకోండి. ఈ టెక్నిక్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి అంటే నేను రాసిన పుస్తకాల్లో దొరుకుతాయి. మీకు ఎక్కడ ఎవరి దగ్గర ఇటువంటి పుస్తకాలు రాయలేరండి నేను తప్పించి. సైకాలజీలో నేను నిష్ణాతుని. నాకంటే పేరున్న వాళ్ళు ఉండొచ్చు, నాకన్నా డబ్బు సంపాదించే వాళ్ళు నాకంటే వేరే ఉండొచ్చు. బట్ నాకు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఎక్కువ రీసెర్చ్ చేశాను, ఎక్కువ పుస్తకాలు చదివాను, నేను సైంటిస్ట్ని. బయట పబ్లిక్లో కంటే నా రీసెర్చ్లో ఎక్కువ ఉంటాను. నాకు ఇష్టం అదంతా కూడా. కాబట్టి ఏంటంటే గ్రో హెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పుస్తకాలు టెక్నిక్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అలాగే ఓసిడి సంబంధించిన హిప్నోథెరపీ, బిహేవియర్ థెరపీ సిడీస్ కూడా దాంట్లోనే ఉంటాయి. ఇది తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. దాంతోపాటు సైకాలజీ కౌన్సిలింగ్స్, థెరపీ తీసుకుంటే నేనున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని బాగా వాడుకోండి. అండ్ ఆల్సో మీకు నచ్చిన డాక్టర్ ద్వారా మీరు మందులు వాడుకోండి. సైకాట్రీ మెడిసిన్స్ కానీ సైకాట్రిస్టులు కానీ నాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు గైడెన్స్ ఇస్తున్నానంటే మీరు బాగుండాలని. నా యాక్టివిటీని నేను ప్రమోట్ చేసుకోవడం లేదు. మీరు బాగుండడం కోసం ఏ యాక్టివిటీస్ అవసరం, ఏ డాక్టర్ అవసరం, ఏ థెరపీలు అవసరం, ఏ విధంగా మీరు బిహేవ్ చేయాలో అవన్నీ నేను నేర్పుతున్నాను. నేను మీకు గురువుని, అంతే, మీకు మెంటార్ని. అర్థమైంది కదా? సో మీరు అందరూ బాగుండాలని కోరుకోవద్దు. ముందులే మంచి కాలం ముందుగా. ఐ లవ్ యూ ఆల్.